సో దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది అనమాట, ఆ లిమిట్ వరకే మనం కూడా చేయగలుగుతాము. సో ఇప్పుడు ఎయిర్ పాడ్స్ ఉంది కదా, ఇగోండి ఇది ఎయిర్ పాడ్స్ కింద పగల కొడితే మొత్తం బ్రేక్ అయిపోయింది. సో ఇటువంటి ఎయిర్ పాడ్స్ మన దగ్గర రిపేర్ అవ్వదు, ముందే చెప్పేస్తున్నా మీకు. మీకు ఒకవేళ మీ ఎయిర్ పాడ్స్ అనేది బ్యాటరీ అయిపోవడము, స్పీకర్ వినిపించకపోవడము, ఇట్లాంటి ప్రాబ్లం ఏమైనా ఉండనియండి, మదర్ బోర్డ్ అంటే లోపల చిన్న ప్రాబ్లం అయినా కానివ్వండి, మనం సర్వీస్ చేస్తాం. కానీ మీరు మీ ఎయిర్ పాడ్ ని కోపం వచ్చి కింద బాగా కొట్టేస్తే దాన్ని మనం రిపేర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఎయిర్ పాడ్స్ గురించి ఎప్పుడైతే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి పర్ డే అంటే ఒక రోజుకి 20 నుంచి 30 ఎయిర్ పాడ్స్ పగిలిపోయినా వస్తున్నాయి అనమాట. సో పగిలిపోయిన ఎయిర్ పాడ్స్ కి మనం రిపేర్ చేయాలన్నమాట. మనము ఇట్లా ఇప్పుడు ఇష్యూస్ కదా, ఈ ఎయిర్ పాడ్స్ మనము సరదాగా రిపేర్ చేసేస్తాం అనమాట. ఎందుకంటే అంత ఎక్స్పీరియన్స్ అయిపోయినాము. ఏదైతే ఎయిర్ పాడ్స్ బ్రేక్ అయిపోయి ఉంటుందో అవి తేకండి, టైం వేస్ట్ చేసుకోకండి, మన దగ్గర రిపేర్ అవ్వదు. లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటేనే అంటే ఐ మీన్ స్పీకర్, బ్యాటరీ ఇటువంటి ప్రాబ్లం ఏమున్నా సరే మనం చేస్తాం. మనము బ్రేక్ అయిన ఎయిర్ పాడ్స్ రిపేర్ చేయం.